Please subscribe to Cineflix India. Please subscribe Cineflex India. నమస్కారం సార్. నమస్తే. సో ఈ మూవీలో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే, ఎందుకంటే జనరల్గా కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు అన్నప్పుడు బేసిక్గా మాకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రొడక్షన్ తెలియకుండా వస్తారు, అక్కడ అన్నీ చెప్పాలి. సో మా మేనేజర్ ఉంటారు, సో వాళ్ళు చెప్తారు. డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అన్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ తెలియదు. అంటే నెరేషన్ కొందరు బాగానే చెప్తారు, డైరెక్షన్ వచ్చేప్పుడు ఇబ్బంది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు అబ్జర్వ్ ఏంటంటే స్టోరీ లైన్ చెప్పారు. ఫస్ట్ నాకు నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. సో కొత్త ఒక క్యారెక్టర్ నాతో ట్రై చేస్తున్నాడు ఒక అతను అని ఫస్ట్ నాకు బాగా ఇదే ఫీల్ అయింది. నెక్స్ట్ స్పాట్లో నాకు ఎక్కడ డౌట్ రావడానికి అవకాశం ఇవ్వాల. ఓకే. అబ్జర్వ్ అన్నిటిని క్లియర్గా ముందు వెనక చెప్పు. నాకు ఎవరు 2 ప్లేస్లో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. లేదు సార్ ఇలా అంటాడు. సో నాకు డైరెక్టర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ యూనిట్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కెమెరామ్యాన్ కూడా చందు కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ, అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఎట్లా ఫాస్ట్గా పనిచేయాలో ఆ విధంగా చేసి వాజ్ వెరీ హ్యాపీ వర్క్. యాక్చువల్లీ నా షూటింగ్ అయిన తర్వాత ఇంకొక 2 రోజులు ఉంటుంటే బాగుంటుందేమో ఒక వీళ్ళతో అని చెప్పి నాకు అనిపించింది తప్ప, అబ్బా ఎప్పుడురా అయిపోతుంది, ఎప్పుడురా వెళ్ళిపో అలాంటి ఫీల్. నైస్, వెరీ ఫ్రెండ్లీ టీమ్ అండ్ వెరీ నైస్ టీమ్. సో ఐ వెరీ ఎంజాయ్. క్యారెక్టరైజేషన్ గురించి అది నేను చెప్పను సినిమాలో ముందే డిఫరెంట్ చెప్పాను కదా. డెఫినెట్లీ డిఫరెంట్. నేను చేస్తున్న రెగ్యులర్ క్యారెక్టర్స్ కి సంబంధం లేదు. కొత్త టాలెంట్స్ ఎలా అనిపించాయి? బాగుందండి. అంటే నాకు ఎక్కువ కాంబినేషన్ రాలా, బట్ కొందరితో నేను చేశాను, అంత బాగానే ఉంది. నైస్ ఫిలిం అండి. ఇట్స్ ఏదో కొత్త వాళ్ళు తీశారు అని అలా కాకుండా, ఇదండి మెయిన్ అమిత్ మంచి డాన్సర్, ఫైటర్, యాక్టర్. ఆయనలో ఒక ప్యాషన్, తపన ఉంది. సో ఆయన బాగా చేశాడు. ఆయన బ్రదర్ విలన్ గా కూడా బాగా చేశారు. సో ఎక్కడ కొత్త వాళ్ళతో ఒక ఇమ్మెచ్యూర్ ఫీలింగ్ కానీ అలాంటిది ఏం లేదు. తెల్ల ప్రసాద్ గారు ఉన్నారు, ముక్తార్ ఖాన్ గారు ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్ ఎవరు పడాలో కరెక్ట్గా పెట్టారు. నేను జనరల్గా అదే చెప్తాను, కొత్త వాళ్ళతో సినిమా తీయడం తప్పులేదు, కానీ కొన్ని క్యారెక్టర్స్ మెసేజ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మెసేజ్ వెళ్దు ఆడియన్స్కి. అది కరెక్ట్గా ఆయన చేశారు. సో సినిమా బాగా ఆడాలి, అందరూ చూడండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సినీఫ్లిక్స్ ఇండియా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India.